హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. చాలా రోజుల బ్యాకే మనకి మెగా సప్లై ఒక టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. బట్ నాకైతే దొరకలేదు, నాకు ఇన్ఫామ్ చేసే వాళ్ళు కూడా లేకపోయినారు ఇప్పుడు. సో మీలో ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారంటే మీ యొక్క ఈమెయిల్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నా యొక్క మొబైల్ నెంబర్ని అయితే మీకు సెండ్ చేస్తాను. నాకు ఫర్దర్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేస్తే నేను మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను. అప్పుడు అందరికీ తెలుస్తుంది అనమాట. ఈ యొక్క హెల్ప్ ఎవరైనా చేస్తారనేసి అనుకుంటున్నాను. సో లేట్ చేయకోకున్నట్ల ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటున్నాయి అండ్ హాల్ టికెట్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రేపటి నుంచే ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సో నేను 1 డే బిఫోర్ అయితే చేస్తున్నాను. బై లక్ ఛాన్స్ నేను ఈరోజు చూశాను కాబట్టి చేస్తున్నాను. సో మీలో ఎవరైనా సెమిస్టర్స్కి కట్టుకోంటే మెగా సప్లిమెంటరీలో, సో మీ యొక్క కాలేజీకి వెళ్ళి హాల్ టికెట్స్ని అయితే కలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. హాల్ టికెట్స్ అయితే మీ కాలేజీలో ఇస్తారు, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ ఎప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయి అండ్ ఏ టైమింగ్స్లో ఉంటాయి, ఏ సెమిస్టర్వి అనేది చూద్దాము. ఇది థర్డ్ సెమిస్టర్ టైం టేబుల్ ఫ్రెండ్స్, ఓకేనా. థర్డ్ సెమిస్టర్ టైం టేబుల్ మనకి థర్డ్ సెమిస్టర్ వచ్చేసి మార్నింగ్ టైం అయితే కండక్ట్ చేస్తారు. 9 to 12 ఉంటుంది ఎగ్జామినేషన్, ఓకేనా. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 27th చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 29th చూసుకున్నట్లయితే మనకి తెలుగు, సాంస్క్రిత్ అంటే లైక్ సెకండ్ లాంగ్వేజ్ అనేది తీసుకుంటాం కదా, ఆ సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. హిందీ కానీ, ఉర్దూ కానీ, తెలుగు కానీ, సాంస్క్రిత్ కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకి December 2 ఉంటుంది నెక్స్ట్ ఎగ్జాము. అది December 2 ఉండే ఎగ్జామ్స్ వచ్చేసి హెల్త్ అండ్ హైజీను. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, సిఎస్ఎస్ అంటాం కదా, అది మనకి. ఇవి వచ్చేసి నాన్ కోర్ సబ్జెక్ట్స్ అంటాము. ఇవి మనకి 2 గంటలే ఎగ్జామినేషన్ టైం ఉండేది. నార్మల్గా లాంగ్వేజెస్ కానీ మెయిన్ సబ్జెక్ట్స్ కానీ మీకు 3 hours ఉంటాయి ఎగ్జామినేషన్స్. ఇవి మీకు 2 hours ఉంటుందన్నమాట. ఎందుకంటే పేపర్ డిజైన్ అనేది 50 మార్క్స్కే వస్తుంది. మీరు 50 మార్క్స్కే ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆ సెకండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4th వచ్చేసి మనకి ఇది ఏదైతే చెప్పినానో నాన్ కోర్ సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. చూసుకున్నట్లయితే సబ్జెక్ట్లో ICT 2 ఉంటుంది థర్డ్ సెమిస్టర్ కాబట్టి. ఫైనాన్షియల్ మార్కెట్స్, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఆన్లైన్ బిజినెస్, రిటైలింగ్, ఎన్విరాన్మెంట్ ఆడిట్ అండ్ పౌల్ట్రీ ఫార్మింగ్, ఇవన్నీ మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీ సబ్జెక్ట్ ఏదుందో మీరు చూసుకోండి. మీరు మెయిన్ పేపర్ కోడ్ చూసుకోండి. పేపర్ కోడ్ చూసుకున్నట్లయితే మీ సబ్జెక్ట్ అనేది క్లారిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే బీకామ్ వాళ్ళకి అండ్ బీఎస్సీ వాళ్ళకి సబ్జెక్ట్ టైటిల్స్ ఒకటే ఉంటాయి, కానీ పేపర్ కోడ్ అనేది వేరుగా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజన్ అవుతారనమాట, మా ఎగ్జామ్ ఎప్పుడు అనేసి. సో అలా లేకున్నట్ల ఇది బాగా పేపర్ కోడ్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6th ఉండే ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. లైక్ మ్యాథమెటిక్స్, హిస్టరీ, ఫిలాసఫీ, జువాలజీ. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ సైన్సెస్, మ్యాథమెటిక్స్. మనకి బీబీఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఆపరేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజర్ బిహేవియర్. మనకి ఇక్కడ NS అని ఉంది, S అని ఉంది. సో మీరు ఏం కన్ఫ్యూజన్ కాకండి. S అనేది ఓల్డ్ సిరీస్ వాళ్ళకి, NS అనేది న్యూ సిరీస్ వాళ్ళకి. అంటే కొంచెం సిలబస్ అనేది చేంజ్ అయింది కదా మనకి మధ్యలో 2019-20 మధ్యలో చేంజ్ అయింది అనుకుంటున్నాను. సో వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి NS కోడ్తో ఉండే కూడా ఉంటాయన్నమాట సబ్జెక్ట్స్. నెక్స్ట్ 9th చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ పొలిటికల్ సైన్స్, సైకాలజీ. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. నెక్స్ట్ కెమిస్ట్రీ. బీకామ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే బిజినెస్ స్టాటిక్స్. నెక్స్ట్ వచ్చేసి BBA వాళ్ళకి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, HRM, ఓకేనా. ఇవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ 11th ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఎకనామిక్స్, సోషాలజీ, ఫిజిక్స్, సెరికల్చరు అండ్ మైక్రోబయాలజీ. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్, ఇది ఉన్నాయన్నమాట. ట్యాక్సేషన్ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళకి వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకున్న వాళ్ళకి కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఓల్డ్ సిరీస్లో 2 సార్లు సబ్జెక్ట్ అనేది చేంజ్ అయింది. ఒకసారి చూసుకోండి, మీ సబ్జెక్ట్ టైటిల్ చూసుకోండి అండ్ సబ్జెక్ట్ కోడ్ చూసుకోండి. కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఫోటోషాప్ ఉంటుంది, లేదంటే ప్రోగ్రామింగ్ విత్ C అని ఉంటుంది. మీరు రాసేటప్పుడు మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే ఎగ్జామ్లో ఉంటుంది. సో పేపర్ డిజైన్ కూడా చేసేది అదే దానికే ఉంటుంది. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచి. అంటే 1 డే బిఫోర్ ఉంది. సో ఏదో సబ్జెక్ట్ నన్నా చూసుకోండి ఎగ్జామ్ రాసేకి బిఫోర్, ఓకేనా. ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేసి మనకి BBA వాళ్ళకి ఉంటుందన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి 13th చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే ఉంటారో అండ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్, నెక్స్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ టూల్స్, ఈ సబ్జెక్ట్స్ అయితే మనకి 13th అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన వాళ్ళకి వచ్చేసి ఇండియన్ రూరల్ ఎకనామిక్ సీను ఇది వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్యూర్ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చేసి బయోసైకాలజికల్ టెక్నిక్స్ అండ్ ఇమ్యునాలజీ అండ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. 13th ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే అవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి 13th అయిపోయినాక మీకు డైరెక్ట్గా 17th అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. చూసుకున్నట్లయితే 17th కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ స్టాటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ తీసుకొని ఉంటారు కదా, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, అన్ని అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ మనకి 17th అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ జర్నలిజం తీసుకున్న వాళ్ళకి వచ్చేసి మీడియా అండ్ మీడియా మేనేజ్మెంట్ సేమే అనమాట సబ్జెక్టు. సో సిలబస్ అనేది కొంచెం తేడా ఉంటుంది, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాటనీ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. అనలాగ్ అండ్ సర్క్యూట్స్ అండ్ కమ్యూనికేషన్స్ అంటే కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయిన వాళ్ళకి సబ్జెక్టు. నెక్స్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఎంజమాలజీ అండ్ బయోఎనర్జెటిక్స్ అనేసి ఉంటుందన్నమాట. చూసుకోండి, అంతా వాళ్ళు బయాలజీ వాళ్ళు వర్డ్స్ అనేవి అసలు తిరగవు, చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ 19th వచ్చేసి మనకి ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ ఏదైతే నాన్ కోర్ సబ్జెక్ట్ ఉందో ఆ ఎగ్జామినేషన్ అనేది మనకి 19th ఉంటుంది. అండ్ అనలిటికల్ స్కిల్స్ ఎవరికైతే ఉంటుందో పెండింగ్ కొత్త స్టూడెంట్స్ వాళ్ళకి, ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళకి 4th సెమిస్టర్లో వస్తుంది అనలిటికల్ స్కిల్స్. సో న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3rd సెమిస్టర్లోనే అనలిటికల్ స్కిల్స్ వస్తుంది కాబట్టి చూసుకోండి. చాలా ఈజీ అనలిటికల్ స్కిల్స్, ఎవరైనా పెండింగ్ ఉంటే చూసుకోండి, జస్ట్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఎట్లా చేయాలి ఏంటి అనేసి మీకు ఈజీగా అయితే క్రాక్ చేసేయచ్చు. నెక్స్ట్ 21 చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ చాలా ఉన్నాయి, చూసుకోండి ఎవరి సబ్జెక్ట్ మీకు రిలేటెడ్గా ఉంటుంది అది చూసుకోండి. క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, మల్టీమీడియా కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, సెరికల్చరల్ టెక్నాలజీ కావచ్చు, సిమెంట్ కెమిస్ట్రీ చూసుకోండి, ఇవన్నీ ఉన్నాయి మీ సబ్జెక్ట్ ఏదనేది. ఆ 21st ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్లయితే ఇది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఇది కొంచెం చూసుకోండి. మళ్ళీ సేమ్ డేనే అనలిటికల్ స్కిల్స్ కూడా అంతే ఆఫ్టర్నూన్ ఉంటుంది 2 o'clock to 4 o'clock, ఓకేనా. మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ కాకండి, మళ్ళీ మార్నింగే ఉంటుంది కదా అని మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆబ్సెంట్ వెళ్ళాలనుకో మీరే మిస్ అవుతారు. టైమింగ్స్ చూసుకోండి మెయిన్గా, ఓకేనా. ఈ సీల్ అండ్ సిగ్నేచరు. సో దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే చేసి ఉండొచ్చు. సో ఎనీవేస్ మీరు ఒక కాలేజ్కి వెళ్ళి మీరు అప్డేట్ ఏంటి అనేది కనుక్కోండి ఫ్రెండ్స్. ఇది 3rd సెమిస్టర్ టైం టేబుల్. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టైం టేబుల్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.